రాజ్యలక్ష్మి గారు, ఎంత నటించాలని చూసినా మీరు పిచ్చివారు కారని నాకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీ కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి, జరుగుతున్నాయి. అయినా మీరు నోరు విప్పడం లేదు. ఎందుకని? కేవలం మీ పసుపు కుంకుమలు దూరం అయిపోతాయని. అవునా? మీ భర్త చేసిన నేరం మూలంగా ఏ నేరము చెయ్యని తన భర్తని దూరం చేసుకుని జీవచ్చి వల్ల బ్రతుకుతున్న మా అమ్మను చూడండి. నీ కొడుకు చేసిన దుర్మార్గం మూలంగా ఒక బిడ్డకు తల్లి, అత్తవారింట్లోనే పరిమర్శిగా బ్రతుకుతున్న మా చెల్లెల్ని చూడండి. రాజ్యలక్ష్మి గారు, మతి భ్రమించకుండానే పిచ్చాసుపత్రిలో గడపడం ఎంత నరకమో ప్రత్యక్షంగా అనుభవించడం మీకు తెలుసు. ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచిన వాణి ఎంత నరకాన్ని అనుభవిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. నీకింత స్వార్థం పనికిరాదమ్మా. నీ భర్తని కాపాడుకోవడం కోసం నా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మరీ పెద్ద బీపీ మాట్లాడకుండా ఊరుకోవడం కన్నా ఆత్మద్రోహం మరొకట్లేదు. దయచేసి నిజం చెప్పమ్మా. అత్తయ్య అని మిమ్మల్ని పిలవాలని ఉండి కూడా పిలవలేని దీనురాలి కోసమైనా నిజం చెప్పండి. తండ్రి ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నా ఈ బిడ్డ కోసమైనా నిజం చెప్పండి. నిజమేనమ్మా, నేను కిరాతకురాలి. ఇన్నాళ్ళు నా స్వార్థం కోసం నిజాన్ని దాచిపెట్టి పిచ్చిదాన్నయ్యాను. నన్ను క్షమించమ్మా. బాబు, నా భర్తే మా అన్నయ్యని చంపాడని నాకు తెలుసు. కానీ దానికి ప్రత్యక్ష సాక్షి ఆ గురునాథం. అతన్ని పట్టుకుని నిజాన్ని రాబట్టుకో బాబు. అధర్మాన్ని నాశనం చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. కష్టాల్లో మమ్మల్ని మొత్తానికి ఏరు దాటించేవయ్యా. ఎక్కువ సంతోషపడకండి బాబు, తమరు ఏరు దాటారు కదండి. ఈ తప్ప తగలేసి డ్యూటీ మిగిలిపోయిందండి. మీరిద్దరూ కాసేపు నోరు మూసి కూర్చోండి. అంతా సాధించినట్టు అప్పుడే ఉబ్బి తబ్బిబ్బులైపోతారే. ఇంకా బోడు పనులు ఉన్నాయి. నాన్నగారు ఏనండి, ఒకసారి ఇలా రండి. అది నా బాధ్యత అమ్మా. చూడమ్మా, నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. గురునాథం నిన్ను మన ఇంటికి భద్రంగా తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొస్తాను. నువ్వేం భయపెడకమ్మా, నేనున్నాను. రండమ్మా, రండి. ఏమైనా తమ్ముడు గారు, మీరు చేసిన పని నాకేం బాగుండలేదండి. వాణి నచ్చ చేసే పని గురునాథానికి అప్పచెప్పారు. ఇప్పటికే మన జుట్టుని వాడి చేతిలో ఇరికించుకుని ఏడుస్తున్నాం. అన్నగారు చూడండి, మన జుట్టు వాడి చేతిలోంచి శాశ్వతంగా విడిపించుకోవటానికి, వాణిని హత్య చేయటానికి ఒక్క దెబ్బకు 2 పెట్టలన్నట్టు కారులో డైమెట్ పెట్టాను. ఇద్దరు వెళ్ళిపోతారన్నమాట. గురునాథం, గురునాథం. మీరే సార్? మీ నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? ఏమో తెలియదు సార్. సార్, మీరు ఎక్కడున్నారా? గురునాథం వాణిని కారులో తీసుకెళ్తున్నాడు. ఆ కారులో బాంబు ఉందని మా బాబాయ్ మా నాన్నతో చెప్తుంటే విన్నాను. ప్లీజ్ హరి అప్. అలాగా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? గురునాథం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీకు చెప్పేది, ఎక్కడ తీసుకెళ్తున్నావు? కారాపో ప్లీజ్, కారాపో. గురునాథం ప్లీజ్, కారాపో.
నేనేం తప్పు చేయలేదు. నన్ను వదిలిపెట్టండి బాబు. నాకేం తెలియదు బాబు. ఏంటి ఘోరం? ఏంటి బాబు ఈ ఘోరం? అయ్యి బాబోయ్, తమరు సమయానికి రాకపోతే నేను ఈ పడికి శవైపోయాను బాబు. బాబు, ఈ అమ్మ ప్రాణాలు తీయాలనుకుని నన్ను నా పరాపడారు. తాము రుణం తీసుకోలేదు బాబు. నువ్వు రుణం తీర్చుకోగలవు. తలుచుకుంటే నువ్వు ఒక్కడే మాకు సహాయం చేయగలవు. ఎందుకు పనికిరానో నేనేం చేయగలను బాబు? ఉంది గురునాథం. ఆ రోజు మా నాన్నని జైలుకు పంపింది, వీళ్ళ నాన్నను చంపింది ఎవరో నీకు తెలుసు. చెప్పు, ఎవరు? ఎవరు కాదు బాబు. ఇవాళ మా ఇద్దరు ప్రాణాలు తీయాలనుకున్న ఆ ఎదవలే ఆ ఇవాళ అమ్మాయి నాన్నగారిని చంపారు. తమ నాన్నగారిని జైలుకి పంపించారు బాబు. వాళ్ళే చంపారు బాబు. అయితే ఈ మాట నువ్వు కోర్టులో చెప్పగలవా? చెప్తాను బాబు. తమరు ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. దేవుడి ముందు నిలబడి చెప్పమన్నా చెప్తాను బాబు. రాజలక్ష్మి, ఏమిటే నదిలో నవ్వుతూ ఆనందాన్ని పంచుకునేంత జ్ఞానం వచ్చేసిందా నీకు? అసలు జ్ఞానం అంటూ పోతేగా కొత్తగా రావడానికి. 3 ముళ్ల ముసుగులో ఇన్నాళ్లు మరుగున పడింది. మిమ్మల్ని చేసుకున్నందుకు నన్ను నేను మోసం చేసుకోవచ్చు గాని నాతో పాటు నలుగురిని మోసం చేసే హక్కు నాకు లేదండి. నిజం నిప్పు లాంటిది. దాన్ని మీరు నేను ఎంతో కాలం దాచలేము. రాజలక్ష్మి, ఏమిటా నీకు తెలిసిన నిజం? నోరు ఆగండి. మూసుకుంటే ఏం చేస్తారు? చంపుతారా? హ్మ్. నా తోడ పుట్టిన వాడిని చంపిన మిమ్మల్ని చట్టానికి పట్టించిన రోజే నేను చచ్చిపోయాను. మీరు చేసిన తప్పుకు తోటి వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ పిచ్చిదానిలా నటించానే. ఆనాడే నాకు నేను సమాధి కట్టేసుకున్నాను. ఇప్పుడు కొత్తగా మీరు చంపేది నేను చచ్చేది ఏముంది? మీలాంటి నమ్మక ద్రోహి రక్తం పంచుకు పుట్టినందుకు ఈ దౌర్భాగ్యుడు కూడా తోటి ఆడపిల్లను నమ్మించి మోసం చేశాడు. ఇంకా మీ అన్యాయాలు చూస్తూ సహించలేను. మీరు చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సిందే. వీడు 10 మందిలో ఆ అమ్మాయిని భారీగా స్వీకరించాల్సిందే. పట్టుకున్నవాడు చట్టానికి పట్టించేంత వరకు వచ్చావన్నమాట. చూసారండి తమ్ముడు గారు, పిచ్చిదా నువ్వు చచ్చినట్టు పడి ఉంటావు అనుకుని నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉంటావు నాదే పొరపాటు. రేయ్, వీళ్ళందరినీ మన పాడుపడ్డ బంగ్లా తీసుకెళ్ళండి. వీళ్ళ శవాలు కూడా కనిపించకుండా పేరు చేతులు పరగండి. పదండి, తీసుకురండి. వెంటనే. తీసుకెళ్లి కట్టిపోయండి రా. రేయ్, వాళ్ళందరినీ కట్టేసి ఇంటి చుట్టూ బాంబులు పెట్టేయండి. అమ్మగారు, మీ మామయ్య గారు అమ్మ వాళ్ళందరినీ చంపడానికి తీసుకెళ్లారమ్మా. బాబు, వాళ్ళు ఎక్కడుంటారో బాగా తెలుసు బాబు. ఆలస్యం సెకండ్ బాబు. పదండి బాబు. బాబు ఇక్కడ ఉన్నారా? గురునాథం, నువ్వా? రామచంద్రయ్య, ఇది పెద్ద శాల్తీని లేపేద్దాం అనుకున్నావా? అమ్మో, నువ్వు తక్కువడు కాదయ్యా, నాకు తెలుసు. నేను కాదు, మా తమ్ముడు గారు. లేకపోతే గొప్ప ఆలోచనలు నీకెందుకు వస్తాయో నాకు తెలీదా? దెబ్బెత్తా బాబు. కొట్టదురా, నీకు దండం పెడతాను. అది పెద్దోళ్ళకండి, మనం చిన్నోళ్ళం కదండి. ఇది చిన్న దెబ్బలటండి. ఎత్త బాబు.
తమ్ముడు గారు ఈ 2000లో 1000 పట్టుకోండి. ఎందుకు? ముందు మీరు విడుదలవుతారో నేను విడుదలవుతానో తేల్చుకుందామని. ఎవరిద్దరు విడుదల కారు బాబు, ఏ ఈ జైల్లోనే సత్తారండి. ఆ? ఒక్క నేను నీ వల్లే మాకు ఈ జైలు ప్రాప్తి వచ్చింది. నా మీద ఎందుకు బాబు కోపం? ఇక్కడ మాత్రం తమకు ఏడు తక్కువైందండి. ఆ బయట ఉన్నంతకాలం వాణియం సొమ్ము ఫ్రీగా తిన్నారు, ఇప్పుడు సర్కారు సొమ్ము ఫ్రీగా తింటున్నారు. ఏటైనా తమరు పెట్టి పుట్టారండి.